హాయ్ అండి, గుడ్ ఆఫ్టర్నూన్. వెల్కమ్ టు శిరీష టాక్స్. ఓకేనా. యాక్చువల్గా చాలామంది నేను కన్నడలో ఛానల్ అనేది స్టార్ట్ చేసిన పశుపతినాథ్ టారోట్ అని చెప్పేసి అందులో ఆ ఛానల్ కూడా చాలా మంచిగానే పేరు ఉందండి. చాలా మంచిగా వచ్చినారు. చాలా తక్కువ రోజుల్లో ఎక్కువ సబ్స్క్రైబర్స్ అనేది నేను కూడా ఎక్స్పెక్ట్ చేయలేదు. అంతమంది సబ్స్క్రైబర్స్ అనేది నాకు వచ్చినందుకు చాలా చాలా థ్యాంక్స్ చెప్పుకుంటున్నాను. మీకు కూడాను కొంతమంది కన్నడను చూస్తున్నారు, నా ఛానల్ తెలుగు కూడా చూస్తున్నారు. అందుకని చెప్పేసి ఫస్టే నేను హార్ట్లీ థ్యాంక్స్ అనేది మీకు చెప్పుకుంటున్నానండి. ఎందుకంటే నాకు తెలుగులో చేయాలనే ఆలోచన ఏం ఉండలేదు. ఎందుకంటే తెలుగులో ఛానల్స్ కూడా ఎక్కువ ఉన్నాయని చెప్పేసి. కానీ మీ మోటివేషన్ వల్లనే నేను తెలుగులో కూడా ఛానల్స్ చేస్తున్నాను అనమాట. ఓకేనా. ఈరోజు నుండి మనకు శిరీష టాక్స్లో వీడియో అనేది కూడా వస్తుంటుంది. మీకు కావాలి మీరు కూడాను ఆ వీడియోకు ఆ ఛానల్కి కూడాను మీరు అట్లానే మంచిగా గుర్తింపు ఇస్తారనేసి అనుకుంటున్నానమ్మా. ఓకేనా. అంటే మనకు టారోస్ అంటే ఏమి అంటే ఖచ్చితంగా మీకు తెలుసండి టారోస్ అంటే ఏంది అని చెప్పేసి. ఇన్నర్ బిహేవియర్. ఓకేనా. ఇన్నర్ ఉండే అలాంటి బిహేవియర్ను మనకు అవుట్ సైడ్ తెలిపేదే మనకు టారో. అంటే ఒక పర్సన్ అనేది ఏముంటుంది చెప్పండి. అంటే నేనేం చేయలేదు, నీ గురించి నేనేం యోచన చేస్తలేదు, నేను చాలా మంచిగా ఉన్నాను, నేను చాలా బాగున్నా అని చెప్పేసి పేరుకైతే చెప్తుంటారండి. కానీ లోపల ఇన్నర్ మైండ్ సెట్ అనేది కొంతమందికి చెప్పదు. కొంతమంది ఇంట్రోవర్షన్ అంటే లోపలనే తన విషయాలను అని చెప్పేసి లోపలనే పెట్టుకుంటుంటారు. ఎమోషన్స్ని కంట్రోల్ చేసే కెపాసిటీ ఉంటుంది అట్లాంటి పర్సన్స్కి వండుకొనేసి. సో వాళ్ళు అనేది మనకు చాలా ఓపెన్ అప్గా అయితే కాదు, అట్లాంటి రియల్గా ఉండే లాంటి మైండ్ సెట్ని మనము ఈ టారో రీడింగ్ ద్వారా మనం తెలుసుకోవచ్చు అన్నమాట. అదే మన ఈ టారో ప్రత్యేకత. అంటే లోపల ఉండే లాంటి ఎనర్జీ సమేతం మనకు తెలుసుకునే అవకాశం ఉంటుంది. ఇందులో మనము పాస్ట్, ప్రెజెంట్, ఫ్యూచర్ మనకు ఎలా ఉంది అనేసి తెలుసుకుంటాం. దీంట్లో రిలేషన్షిప్స్ మెయిన్ టారోస్లో చాలామంది ఇంపార్టెన్స్ ఇచ్చేది కెరియర్, ఇవన్నీ కూడా చూస్తారండి. కెరియర్ ఎలా ఉంటుంది, పిల్లల లైఫ్ ఎలా ఉంటుంది, మళ్ళీ వండుకొనేసి ప్రెజెంట్ సిచ్యువేషన్స్, సొసైటీలో జరుగుతున్నటువంటి సిచ్యువేషన్స్కు ఎలా హ్యాండిల్ చేయాలి, ఏ పర్సన్స్ ఎలాంటి వాళ్ళు అని మనం తెలుసుకోగలగాలి. ఇట్లాంటివన్నీ ఉంటాయండి. ఎందుకు అంటారా, మన పక్కలోనే ఉండేలాంటి వాళ్ళే మనకు శత్రువులుగా అయిపోతుంటారు. ఎందుకు అవుతారో తెలియదు. కొంతమంది మన లైఫ్లో ఊహించని విధంగా మన లైఫ్లో ఎంట్రీ అవుతారు, కానీ అలానే ఎగ్జిట్ కూడా అయిపోతారు. ఎందుకు ఎంట్రీ అయినారు, ఎందుకు ఎగ్జిట్ అయినారు, వాళ్ళ గురించి మనకి ఏం తెలుసుకోవాలి అనేసి ఉంటుంది. సపోజ్ ఒక ఎగ్జాంపుల్ అండి, మనం బస్సులో ట్రావెల్ చేస్తుంటాం కదా. ట్రావెల్ చేసే ముందుగా మనం ఏమనుకుంటామండి, ఒక పర్సన్ దగ్గర ఒక 5-6 అవర్స్ ట్రావెల్ చేసినామంటే ఆ పర్సన్ తెలియకుండే పర్సన్ కానీ కొన్నిసార్లు పరిచయం అయ్యే అవకాశాలు ఉంటుంది. అంటే ఆ పర్సన్ మాటలు కానీ చేతల ద్వారా కానీ ఆ 6-7 అవర్స్లోనే ఆ పర్సన్కు మనకు ఏదో తెలియని రిలేషన్షిప్ అనేది ఉంటుంది. కానీ మనకు మన బస్ స్టాప్ అనేది వచ్చిన తర్వాత ఇమ్మీడియట్గా మనం వెళ్ళిపోవాల్సిందే సిచ్యువేషన్ వస్తుంది. కానీ మనము మన మనసు అనేది అక్కడనే వదిలేసినట్టుగా అనిపిస్తుంటుంది. ఇది చాలామందికి జరుగుతుందండి, నాకొక్కటి నీకొకటి అనేది కాదు, కానీ ఇట్లాంటి ఇన్సిడెంట్స్ అనేది చాలామందికి జరుగుతుంటాయి. ఇందులో ట్విన్ ఫ్లేమ్ రిలేషన్షిప్ అనేది ఉంటుంది, సోల్మేట్ రిలేషన్షిప్ ఉంటుంది, కర్మబంధం అనేది ఉంటుందండి. ఓకేనా. సోల్మేట్ రిలేషన్షిప్ అంటే ఏంది అంటే మనకు ఆన్ అండ్ ఆఫ్ సిచ్యువేషన్స్ చాలా జరుగుతుంటాయి మన లైఫ్లో. ఎందుకు అంటే మేము చేసేది రియలైజేషన్ మనకు చాలా జరుగుతుంటుందండి సోల్మేట్లో. అంటే ఎలాంటి వద్దుబ్బా ఈ రిలేషన్షిప్లో ఉంటే మనకు చాలా ఊరికే టార్చర్గా ఉంటుంది, చాలా ఊరికే అమర్యాద, సొసైటీలో పేరు కూడా రాదు అనేసి మన పేరు మనమే అనేది చెడుపుకునేలాగా అయిపోతాం కదా అని చెప్పేసి చాలామంది బాధపడుతుంటారు. ఆ రిలేషన్షిప్ బయటికి ఎక్స్ప్రెస్ చేయలేదు, అలా అని చెప్పేసి లోపల కంటిన్యూ చేసే కాదు. ఇది ఏజ్తో సంబంధం ఉండదండి. ఏజ్తో సంబంధం ఉండదు, క్యాస్ట్తో సంబంధం ఉండదు, రిలీజియన్స్తో సంబంధం ఉండదు, ఎలాంటి సంబంధం ఉండదు. జస్ట్ మనసుకు మాత్రమే దీంట్లో రిలేషన్షిప్లో ఉండే మక్కువ, ఇష్టం అనేది తెలిసి ఉంటుంది. అంటే కొంతమంది చూస్తారా, మనము సొసైటీలో చాలా విషయాలు చూస్తుంటామండి. ఒకరికి 30 years ఉంటుంది, ఇంకొకరు చూస్తే 50-60 years ఉంటుంది. వాళ్ళు మ్యారేజ్ చేసుకున్నారు, వీళ్ళకేం పోయే కాలం అబ్బా, వీళ్ళందరూ మ్యారేజ్ చేసుకున్నారు అనుకుంటారు చాలామంది వండుకొనేసి. ఇవంతా వండుకొనేసి కానీ ఆ పర్సన్ దగ్గర ఉంటేనే వీళ్ళకి రిలేషన్షిప్లో హ్యాపీగా ఉంటుంది అని తెలిసినప్పుడు, అంటే ఇక్కడ మనం తెలుసుకోవాల్సింది ఏమి అంటే
అంటే నేను చెడుగా చెప్తలేదండి, ఓకేనా. ఇది మనసుకు కనెక్ట్ అయ్యే అంత రీడింగ్ కాబట్టే దాని గురించి విశ్లేషణ ఇస్తున్నాను, నేను వివరిస్తున్నా అన్నమాట, అంతే. ఎందుకంటే ఇక్కడ ఏజ్తో సంబంధం లేదు. ఇక్కడ ఏజ్లో 30 years ఉండే పర్సను, అక్కడ 60 years ఉండే పర్సను, ఏం మ్యాచింగు, తండ్రి కూతుర్లో రిలేషన్షిప్ అని కొంతమంది చూసే వాళ్ళకి అనుకున్నాను. నిజంగానే కర్మ అనేది పోయిన జన్మలో ఎవరితో ఏమి కర్మ చేసినారో, ఎవరు చేసినారో అనేది మనకు తెలియదండి, ఓకేనా. ఆ కర్మబంధాన్ని అనేది తెలుసుకోవాల్సి వస్తుంది. ఆ పర్సన్కు మనం చేయాల్సిండేది సౌకర్యాలు కూడా అన్నీ చేయాల్సి వస్తుంది. కానీ ఇక్కడ మనసుతో ముడిపడినందుకు అది ఏజ్తో సంబంధం లేదు, రిలీజియన్, క్యాస్ట్తో సంబంధం లేకుండా ఆ రిలేషన్షిప్ అనేది లైఫ్ లాంగ్ కంటిన్యూ అయిపోతుంది. చేసేది తప్పని తెలిసినా ఏం చేస్తాం, ఎంతమంది ఎవరు ఎన్ని మాటలు అన్నానో ఆ రిలేషన్షిప్ ఒకటి అయిపోతుంది అన్నమాట. ఆన్ అండ్ ఆఫ్ సిచ్యువేషన్లో, ప్రజెంట్ సిచ్యువేషన్లో ఉన్న ఫైనల్గా అంటూను ఒక భార్యాభర్తలుగానో ఇట్లా ఒక రిలేషన్షిప్ లైఫ్ లాంగ్ కంటిన్యూ అవుతూ వెళ్తుంటుంది. దీన్ని మనం సోల్మేట్ రిలేషన్షిప్ అంటాం. అంటే మనసుకు ఉన్నట్లు వంటి అట్రాక్షన్, ఓకేనా. కర్మాబంధం అంటే కొన్ని విషయాలు మనం ఏమనుకుంటాం, ఇట్లా ట్రావెల్లో చేస్తుంటాం. కొంతమందికి నైట్ టైం సర్వీసుల్లో నిద్రపోతున్నాడు, పక్కన ఉండే అతడి నుంచి గురకలు అనేది ఎక్కువ వస్తుంటుంది, గురక అనేది. కానీ ఆ మనిషి ఇచ్చే గురక మనం ఆ 6 hours అనేది మనం భరించాలి, తప్పదు. అంటే ఆ 6 hours మన నిద్ర అనేది చెడుపుకున్నా పర్లేదు, ఆ మనిషి గురకను అనేది మనం భరించాల్సిన సమయం అది. అట్లా అని చెప్పేసి మనం వాన్ చేయగలమా, చేయలేము. అంటే సార్ సరిగా పండుకుని సార్ మాకు నిద్ర రావడం లేదు అని చెప్పచ్చు, అంతేగాని ఎన్నిసార్లు చెప్తారండి? 1 సారి 2 సార్లు 3 సార్లు, అయ్యో ఇంక చెప్పడానికన్నా మేమే ఇంకా మేల్కోవడం బెటర్ కదా అనుకుంటా. అది మీ కర్మ. ఎందుకంటే అనుభవించాల్సిందే సమయం ఆ మనిషితో మనము తిప్పలు పడుతున్నాం కదండి. అట్లనే లైఫ్లో కూడాను అంటే అది కొన్ని రోజుల పాటు ఉండొచ్చు, అది 1 night ఉండొచ్చు, లేకపోతే 2 రోజులు ఉండొచ్చు. వాళ్ళ నుండి మనం అనేది కొన్ని పాఠాలు అనేది నేర్చుకుంటాం అన్నమాట. ఎందుకంటే ఇక్కడ గురక పెడుతుండే వ్యక్తి పదే ఇతను డిస్టర్బ్ చేస్తున్నందుకు సార్ అని చెప్పేసి ఆ మనిషికి కూడా నిద్ర డిస్టర్బ్ అవుతుంది. ఆయన పెట్టే గురక వల్ల వీళ్ళకి కూడా డిస్టర్బ్ అవుతుంది కదండి. ఇక్కడ డిస్టర్బెన్స్ అనేది చాలా అవుతుంటుంది. కానీ ఇక్కడ తెలుసుకోవాల్సిందేది ఏమి, ఇట్లా బస్సులో ట్రావెల్ చేయకూడదు, నాకు పర్సనల్ వెహికల్ ఉంటే బాగుంటుంది, నేను ఎట్లా నిద్రపోయినా నన్ను అడగరు అని చెప్పి ఈ మనిషి అర్థం చేసుకుంటాడు. ఫ్యూచర్లో ఈ మనిషి కూడా అట్లనే అర్థం చేసి, అయ్యో ఇట్లాంటి మనుషులు ఎందుకనే ఎక్కిస్తారబ్బా, నాకు కూడా పర్సనల్ వెహికల్ ఉంటే బాగుంటాను, నా పాడుకు నేను సంతోషంగా వెళ్తుంటే కదా అని. కొన్ని అవర్స్లోనే చూడండి వేరియేషన్ ఎలా ఉంది. సో ఇక్కడ కర్మ ಅಂದರೆ ఆ పర్సన్ గురించి ఈ మనిషి తెలుసుకున్నాడు, ఈ మనిషి గురించి ఆ మనిషి తెలుసుకోవాల్సిన ఛాన్సెస్ ఉంది కాబట్టి తెలుసుకున్నారు అనమాట. అంటే ఇది కర్మబంధం. ఇది చాలా రోజులు అనేది కంటిన్యూ ఎక్కడా కాదండి. లెసన్స్ నేర్చుకున్న తర్వాత వాళ్ళ పాడుకు వాళ్ళు సపరేషన్లో వెళ్ళిపోతుంటారనమాట. ట్విన్ ఫ్లేమ్ అంతా అంటే అటు సైడు ఇటు సైడు బ్యాలెన్సింగ్లో సిచ్యువేషన్స్ అన్నీ చేసుకుంటూ వెళ్ళాల్సి వస్తుంటుంది. ఇట్లా మనకు టారో రీడింగ్లో టైప్స్ అనేది కూడా ఉన్నాయండి. సో ఎవరికి ఏ రిలేషన్షిప్తో ఎలా ఉంటుందో, కానీ ప్రతి ఒక్కటి చేసిండేది ప్రతి ఒక్కటి తప్పు అని చెప్పే అధికారం మాకు కూడా లేదండి. మాకు లేదు, మీకు లేదు, ఎవరికి లేదు. ఎందుకంటే గత జన్మలో జరిగినటువంటి ఇన్సిడెంట్స్ వల్ల ఈ జన్మలో మనం వాళ్ళతో ఫేస్ చేయాల్సి వస్తున్నటువంటి సందర్భాలు ఇవన్నీను కంపల్సరీ అండి. మనం మన కర్మను అనేది ఫేస్ చేసుకున్నాం అనుకోండి, క్లియర్ అప్ చేసుకున్నాం అనుకోండి, అట్లీస్ట్ వచ్చే జన్మలో అయినా ఏదో మంచిగా అన్నా ఉంటాం, ఓకేనా. ఇది అయ్యో ఈ పర్సన్ నా లైఫ్లోకి వచ్చినందుకు నేను డిసప్పాయింట్ అయినాను అని బాధపడాల్సిన సమయం కాదు. మేబీ ఆ పర్సన్ వచ్చినందుకే మీ గురించి మీరు ఒరిజినాలిటీ అనేది తెలుసుకోవాల్సిన సమయం ఏమో, ఎవరికి తెలుసండి. ఒక పర్సన్, చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను. ఒక పర్సన్ అన్న వాళ్ళు చాలా ఏడుస్తుంటారండి, ఓకేనా, బాధపడుతుంటారు. ఆ పర్సన్ లేకపోతే నా జీవితం లేదేమో అనే లెవెల్లో ఉంటారు. కానీ ఫైనల్గా ఆ పర్సన్ని ఇష్టపడి ఆ పర్సన్ వదిలిపెట్టి పోయిన తర్వాతే వీళ్ళు తన గురించి తను తెలుసుకొని లేచి నిలబడతారండి. ఇదే లైఫ్ అంటే మనలో ఉండే కెపాసిటీ అనేది మనకు తెలియకోకుండానే మన పర్సన్ అనేవాళ్ళు అవుట్ సైడ్ వేసి వెళ్ళిపోతారండి. ఒక బిల్డింగ్లో మనం ఏమైనా కానీ ఆర్కిటెక్చర్ అనేది చూసిన తక్షణం ఏమనుకుంటామండి, అబ్బా చాలా అద్భుతంగా ఉంది అనుకుంటారు. కానీ ఆ ఆర్కిటెక్చరు, ఆ శిల్పాలు చెక్కడానికి ఎంత సమయం తీసుకుంటారండి? సంవత్సరాల పాటు ఆ వర్క్ అనేది చేసింటారండి. సంవత్సరాల పాటు ఆ వర్క్ అనేది చేసిందే పర్సన్కు గుర్తింపు అనేది తాత్కాలికంగా కాకుండా పర్మనెంట్గా అట్లనే నిలిచిపోతుందండి. అందుకనేసేసి ఇది అనేసి ఇక్కడ పర్మనెంట్గా అనేది అంటే అంత కష్టపడితే సుత్తితో కొట్టితే మాత్రమే అది ఏమంటారు శిల్పం లెక్క తయారైందండి.
ప్రతి ఒక్క మనిషి జీవితంలోనూ అంతే, దెబ్బలు పడితేనే కొంతమంది లేచి కూర్చుంటాము అన్నప్పుడు ఆ దెబ్బలు పడడంలో తప్పేముందండి, నేర్చుకుంటాం కదా దాని నుంచి ఒక పాఠం అనేది. అందుకనండి. ఓకేనా, రేపటి నుండి వీడియోస్ అనేది నేను ఇంకా స్టార్ట్ చేస్తున్నానండి. ఈరోజు టారో గురించి వివరణ మాత్రం ఇచ్చాను, సరేనా? ఓకే అండి. ఇలానే కన్నడ ఛానల్స్ ఏ తర సబ్స్క్రైబ్ చేసుకొని ఎలా చేసినారో అలానే నాకు కూడా మంచి సపోర్ట్ ఇవ్వండి తెలుగులో కూడా అని చెప్పేసి మీతో అడుక్కుంటానా అంటే మళ్ళీ చీప్గా చూడకండి. అలానే నన్ను మీ మనసులో ఒక మంచి గుర్తింపు ఇస్తారనేసి భావిస్తున్నానండి. ఓకేనా, థ్యాంక్స్, బాయ్.